మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము సర్వశుభములు సర్వదీవెనలు దేవదేవుడు అనుగ్రహించునుగాక. ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈరోజు 16వ తారీఖు మే నెల 2024వ సంవత్సరము. ఈరోజు దేవుని వాగ్దానము 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనము. నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగుజేయుచున్నాను. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము నేటి ఉదయకాలము మీ వినికిడిలో ఫలింపజేయునుగాక. ఆమెన్. దేవుని బిడ్డలారా, దేవుడు నీ శత్రువు మీద నీకు విజయం ఇస్తానని చెప్తున్నాడు. నీకు నెమ్మది కలుగజేస్తానని చెప్తూ ఉన్నాడు. నీకు శత్రువులైనటువంటి ఏమున్నవో సహోదరులారా, బహుశా శత్రువు అనగానే నీ ముందున్నవారు, నీ పక్కనున్నవారు, నీ వెనకున్నవారు, నీ కుడి ఎడమల వైపు ఉన్నవారు గుర్తొస్తుంటారు. కానీ వాటికంటే బహుభయంకరమైనవి నీ దురలవాట్లు, నిన్ను పాడు చేయునివి. దేవుని వాక్యం తెలియజేస్తుంది, నీవు చూపిన చూపును బట్టే నీకు తీర్పు తీర్చబడినని తెలియజేస్తుంది. నీవు మాట్లాడిన మాటను బట్టే నీవు తీర్పులోనికి వచ్చేదని సెలవిస్తూ ఉంది. నీవు నడిచే నడకను బట్టి నువ్వు తీర్పులోకి వస్తావు. నువ్వు ఎటువంటి ఆలోచనలు కలిగి ఉన్నావు, నీ ఆలోచనలను బట్టి నువ్వు తీర్పులోకి వస్తావు. దేవుని బిడ్డలారా, నా యేసయ్య చెప్తున్నాడు, నీ శత్రువుల మీద ఏవేవైతే నిన్ను ఏడిపిస్తున్నాయో, అది అనారోగ్యమైన అయి ఉండవచ్చు, ఆర్థిక సమస్యలైన అయి ఉండవచ్చు, ఒంటరితనమైన అయి ఉండవచ్చు, ఏవేవైతే నీ మీద విజయము పొందాను అని చెప్పి అవి నిన్ను కృంగతీస్తూ ఉన్నాయో, నా దేవుడు చెప్తున్నాడు, నీకు వాటి మీద జయమిచ్చి నీకు నెమ్మది కలుగజేస్తానంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ మాట విని ఆ మాటను అంగీకరించి హృదయపూర్వకంగా నువ్వు విశ్వసించిన ఎడల నిశ్చయముగా ఆయన ఇచ్చినటువంటి వాగ్దానము నీ జీవితంలో జరుగుటకు ఆయన ఇష్టపడుతున్నాడు. గనుక అట్టి దేవుణ్ణి హృదయపూర్వకంగా అంగీకరించి నమ్మిన ఎడల నాతో కలిసి ప్రార్థించు. నీ కొరకు నేను ప్రార్థిస్తాను, నీవు ప్రార్థించుకో. దేవుడు నీకు నెమ్మది కలిగజేస్తాడు. నీ శత్రువు మీద నీకు విజయం ఇస్తాడు. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు నాయనా. ఈ బిడ్డలు అందరి బిడ్డలైతే ఈ మాటలు వినుచున్నారు, వారందరి జీవితంలో ప్రభు ఆశీర్వాదము దీవెన అనుగ్రహించి శత్రువు మీద జయమిచ్చి నెమ్మదిని అనుగ్రహించి బలపరిచి కృప చూపి సహాయము చేయమని యేసయ్య నామం పేరటి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మతని అన్యోన్య సావాసం ఇప్పుడును ఎల్లప్పుడూ సనందుత సదాకాలం తోడైండి వెంబడించి నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవదేవుడు మేము దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.